వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జగన్ కాన్వాయ్లను వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనపై ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తమ వద్ద 3 వాహనాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారని, కాన్వాయ్ 30కి మించి వాహనాలున్నాయని చెప్పారు. కాన్వాయ్పై పూలు జల్లే క్రమంలో సింగయ్య 53 కింద పడటంతో కారు అతన్ని ఢీకొట్టిందన్నారు. వాహనాలు ఆగకుండా వెళ్లాయని, డ్యూటీ పోలీసు అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా మృతి చెందినట్లు చెప్పారు. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏటుకూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ AP26CE001 అది ఒక 50 మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి. ఆ వెహికల్ తగిలి మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు, వెంగళాయపల నల్లపాడు నిమిషం ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యారు. అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ASI రాజశేఖర్ అక్కడ ఎవరో హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ 30-35 వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం, తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది. దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇన్సిడెంట్ మన కాన్వాయ్ వస్తుండగా ముందు 50 మీటర్స్లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి, టాటా సఫారీ వైట్ కలర్ AP26CE001. ఆ వెహికల్ రాక క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జల్లడానికి వచ్చేసి పడిపోయిన తర్వాత కారు కూడా పైన ఎక్కింది, షోల్డర్లో ఎక్కింది. సో ఇమీడియట్గా వాళ్ళు కానీ అన్ఇంపార్టెంట్గా ఉండిపోయారు, ఎవరు కూడా చూసుకోవట్లేదు, పక్కన పెట్టారు. తర్వాత మనమే హైవే పెట్రోల్ ద్వారా GGHకి తీసుకొని వచ్చాము. సో వచ్చినప్పుడే ప్రాడక్ట్